అన్నదాత సుఖీభవ అద్భుతమైన ప్రాజెక్ట్. అందులో మా అన్నపూర్ణమ్మ గారు ఉంటారు. ఆ కమిటీలో వారి హెడ్ దాట్ల హనుమంతరాజు గారి. సో మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రిక గారికి నమస్కారం చేసుకుంటూ, డయాస్ మీద ఉన్న అందరి ట్రస్టీస్కి నమస్కారం చేసుకుంటూ, మీకు చాలాసార్లు చెప్పాను, ఈ పత్రిక ఇక్కడ బాడీ వెకేట్ చేయటం మాకు అదృష్టమైతే, మేమందరం ట్రస్టీసు మా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాం. వారు ఇక్కడ చైర్మన్ ఉండటం మన అదృష్టం. దానికి సింపుల్ ఏంటంటే, ఎప్పటి నుంచి అక్కడ రోడ్డు ఉంది చూడండి, మట్టి రోడ్డు, ఆ మట్టి రోడ్డుని వారు చాలా చాలా కష్టపడి డబల్ రోడ్ చేయించి మనం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి మన భాస్కర్ రెడ్డి గారు. వారు మనకి చైర్మన్గా దొరకటం మనం చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు సభాముఖంగా. ఇప్పుడు చెప్పారు, ఒకటి శక్తి స్థలు, ఒకటి ద్వారకా నివాసు. మీరు ఇప్పుడు కాకుండా తర్వాత ప్రశాంతంగా ద్వారకా నివాసులో మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రశాంతంగా ద్వారకా నివాసు రావచ్చు, అక్కడ ఉండొచ్చు. మధ్యలో వచ్చి శక్తి స్థలకి చేస్తే శక్తి స్థలకి వచ్చి మెడిటేషన్ చేసుకొని మా అన్నపూర్ణేశ్వరులో మీరు మంచిగా భోంచేయచ్చు. ఎందుకంటానంటే, అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. అన్నం పరబ్రహ్మ లాంటిది, రసో విష్ణు అది విష్ణువు లాంటిది, పవర్ లాంటిది. అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఆహారం జీవులకి కాపాడుతుంది. భోక్తో దేవో మహేశ్వర, పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరు మహేశ్వర్లే అనే దృష్టితోటి అన్నపూర్ణమ్మ గారు, మా నీరద మేడం గారు, మా సురేష్ బాబు గారు, మా స్వామి గారు ప్లస్ సాంబశివరావు గారు కలిసి మన భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అందరి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నాం మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే, ఈ ట్రస్ట్లో గ్రేట్ ఏంటంటే 11 మంది ట్రస్టీస్లో 4 మహిళలు ఉండారండి. 4 మహిళలు అంటే 36% మన ట్రస్ట్లో మన మహిళలు ఉన్నారు. అది పత్రికారు అలా సెలెక్ట్ చేశారు. అది కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ చేస్తున్నాం. అందుకని ఎప్పుడైతే ద్వారకా నివాసికి మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో, మీరు ఎవరిని అకామిడేషన్ అడగక్కర్లా, మీరంతా వచ్చి మీ బెడ్ ఆక్యుపై చేసుకోవటమే. పోయి అక్కడ సామాను పడేసుకోవడం, ఆక్యుపై చేసుకోవటం, మంచిగా వచ్చి అక్కడ భోజనం చేయటం, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకోవటం, శక్తి స్థలకి వెళ్ళేసి మెడిటేషన్ చేసుకోవటం, ఇంకా కావాలంటే పెద్ద పిరమిడ్కి వెళ్ళిపోవటం, ఇంకా కావాలంటే మీకు పత్రిక గారి లాస్ట్లో ఎక్కడైతే బాడీ వెకేట్ చేశారో అది వెళ్ళా నెంబర్ 31, దాన్ని మహానిర్మాణం అన్నాము మేము, అక్కడ కూడా వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇంత మీకు అవకాశం ఇంత ఇలా ఉంది మీకు. సో ఇదంతా పత్రిక గారు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్, ఎన్నో గిఫ్ట్లు అలాంటిది ఇది. అందుకనే పత్రిక గారు చాలాసార్లు చెప్తారు, ఈ ఎంటైర్ కైలాసపురి యూనివర్సల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ మెడిటేషన్, యూనివర్సల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ మెడిటేషన్ చాలాసార్లు చెప్పారు. ఇక్కడ చిన్న అనుభవం ఏంటంటే, సర్వీస్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నో సర్వీస్, మెడిటేషన్ వితౌట్ సర్వీస్ ఈజ్ నో మెడిటేషన్. ఈ రెండు, సర్వీసు మెడిటేషన్ రెండు కలిస్తేనే స్పిరిచువాలిటీ వస్తుంది. ఆ స్పిరిచువాలిటీ బోత్ ద సైడ్ ఆఫ్ కాయిన్ అవుతుంది. మరి సర్వీస్ అంటే ఫిజికల్ సర్వీస్ ఒక్కడే కాదు, ధన సహాయం కూడా చేసే. ధన సహాయం దేనికోసం? మీకోసం చేయండి మాస్టర్స్, మన అందరి కోసం చేయండి. ద్వారకా నివాస్కి మీకోసం, శక్తి స్థలకి రావటం మీకోసం, భోజనం చేయటం మీకోసం, మన అందరి కోసం. ఇలా మీరు ఆలోచిస్తే ఇంకా 2024లో ఇంకా బ్రహ్మాండంగా పెట్టడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. మీరు అవకాశం ఇచ్చారనుకోండి, మన ట్రస్టీస్ అందరూ, మరి ప్రతి ట్రస్టీ అండి చెప్తున్నానండి, ప్రతి ట్రస్టీ వాళ్ళ యొక్క డ్యూటీని కూలంకషంగా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అందుకని ఈ ట్రస్ట్లో ఉండటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రతి వాళ్ళు నేమ్గా పేరున ప్రతి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మాస్టర్స్. అదందరూ మీరు ఇచ్చిన అవకాశం, పత్రిక గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఈ అందరితోటి ఇంకా చేసుకుందాం. ఈ కైలాసపురి మన అందరిది, మన పత్రిక గారు ఇచ్చిన వరం. అందుకని మన అందరం దీనికి పాటుపడదాం, దీన్ని మనం డెవలప్ చేసుకుందాం. అందుకని మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా దీన్ని వరల్డ్ యూనివర్సల్ సెంటర్ లాగా చేసుకోవచ్చు. అందుకని మీ అందరికీ, మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ చెప్పాక చాలామంది, అందులో ఒక ప్రధాన వ్యక్తి మా సాంబశివరావు గారు, అలుపెరగడు, ఎంత పనిచేస్తారు మొత్తం అని. ప్రతి వాళ్ళు వెనకమాల ఒకళ్ళు ఉంటారు. అరుణ మేడం అని ఒక ఆమె ఉండారు. ఆమె వీరిని అంటే వీరి మిస్సెస్ గారిని, అందుకని ఆమెని
వీళ్ళు సాంబశివరావు గారు కదా, మన పిరమిడ్ కూడా మహామహేశ్వర పిరమిడ్ కదా, ఈ సాంబశివరావు గారు, అందుకనే వాళ్ళ మిస్సెస్ నేను పార్వతమ్మ గారు అని పిలుస్తాను. ఎందుకంటే ఆమె ఇలా శక్తి ఇస్తుంది వీరికి. 24 అవర్స్ పనిచేస్తారు. ఇటు మన దామోదర స్వామి గారు చాలా చోట్లకి వెళ్ళి మన భాస్కర్ రెడ్డి గారితో పాటు దాదాపు 135 సెంటర్లో 150 సెంటర్లో తిరిగేసి ప్రాపగాండ్ చేసుకొని బుక్లు వచ్చారు సార్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే టైం ఫ్యాక్టర్ కాబట్టి ప్రతి ట్రస్టీస్ బ్రహ్మాండం చేస్తున్నారు. దీనికితో పాటు ఇంకా చెప్పాలంటే భాగ్యనగర మహా ట్రస్ట్ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. అటు కృష్ణారెడ్డి గారు కానీ, అటు పూలా కానీ, ఆ చందు కానీ, ఇటు లక్ష్మీ మేడం కానీ, వీళ్ళు కూడా ఎంత అద్భుతం చేస్తున్నారంటే పర్టికులర్లీ ఆగస్ట్ 15th అండి, చార్మినార్లో ఎవరు వెజిటేరియన్ ఉండరు, అక్కడి నుంచి మొదలుపెట్టేసి ఇక్కడ నాంపల్లి దాకా చేసుకుంటూ వస్తారు. ఎప్పుడు చేస్తారు, కొన్ని వేల మంది అలా వస్తుంటే ఎలా తృప్తిగా ఉంటుంది అంటే, అబ్బా పత్రికారు ఎంత అవకాశం ఇచ్చారని. నిన్న కూడా నేను అక్కడ భోంచేస్తుంటే పైన అందరూ భోంచేస్తుంటే ఎంత అంటే కళ్ళం నీళ్ళు వచ్చినాయి మాకు, ఆనంద బాష్పాలు. అబ్బా పత్రికారు ఎంత అవకాశం ఇచ్చారా అని, ఇంత అవకాశం ఇచ్చారు, మీ అందరూ భోంచేస్తున్నారు, అంత తృప్తిగా భోంచేస్తున్నారు అనుకోండి, అంతకంటే ఏం కావాలి మాస్టర్స్. అలానే మీరు కూడా ద్వారకా నివాస్ కానీ, శక్తి స్థల్ కానీ, అన్నదానం కానీ ఇలా మీ శక్తి కొలది చేసుకుంటూ పోతుంటే ఇంకా ఈ మన ట్రస్ట్ని, మన ఏరియాని, కైలాసపురిని ఇంకా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్.